ఎరా గురువుల గాడి సారా వ్యాపారం గురించి పేకాట క్లబ్ గురించి పై వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తావేరా? వాడికి కొండంత అండగా ఈ నరసింహంగాడు ఉన్నాడన్న గమనం కూడా లేదురా నీకు? అవునరా, సారా కాయిస్తున్నాం, కాసిన సారా అమ్మిస్తున్నాం. ఇది తప్పని అడిగే ధైర్యం, కాదనే దమ్ము ఉన్న గుండెలున్నవాడు ఈ మండలంలోనే లేడురా. ఎవడైనా ఎక్కడైనా ఎప్పుడైనా గురువుల గాడి వ్యాపారాల గురించి బాగేరో జంక్షన్ జామ్ అయిపోతుంది. తొందరగా సూపర్ సరుకు అన్నకి తొందరగా కానీ నువ్వు జావరాయిటో అన్నా తలుపులమ్మ తల్లి జాతరకి 2 లారీలు సరుకు పంపిస్తానని ఒప్పుకున్నా. నువ్వున్నావన్న ధైర్యంతోనే. ఇది ఉంచన్నా. ఎంత? 5,000. అన్నా ఓ 1000 తక్కువగా ఉంది. మందు చూపించి మసిపోతాం అనుకున్నావో జంక్షన్ జామ్ అయిపోతుంది. ఎవడాదే? ఏంట్రా పచ్చి గొర్రెని పరగడుపుని తినే ఈ గొర్రె బాబుతారా నీ పర్యాటకాలు? భూమికి జానడు నా పౌరుషానికి బారేట్రా. గుంటూరు మిరపకాయ టైపు, పొడుగు తక్కువ, కారం ఎక్కువ. ఎక్కడా నీ డ్రైవర్ నడుచుకోను? ఎక్కడా? లారీ తుడుచుకుంటే నా మొక్క మీద దొరుకుతావరా? చూడు ఈ అరికాయ చూడు, రెండు బంటల గీతలు ఉన్నాయి. ఒకటి నువ్వు, రెండోది మీ గురువు నరసింహులు గాడు. లేకపోతే గొర్రెలు సంత తోలికెళ్ళంటే తిప్పి కారు గొర్రెలు అయిపోలేకుండా చేస్తారా? గొర్రెలు ఎక్కడ రానంటే ఒక గొర్రెమో ప్యాకెట్కెళ్ళింది, ఇంకొక గొర్రెమో బాయిలు ప్యాకెట్ ఎత్తుకెళ్ళాడు, ఇంకొకటి బిర్యానీ వండుకోవడానికి రోడ్డు పక్కన కారు ఆఫ్ చేసి చిరంజీవి అడిగాడని నా చెవులోనే పువ్వుల దుకాణం పెడతారా? ఇక మీ దుకాణం క్లోజ్. నువ్వు వెళ్ళి కత్తిరు. ఏంట్రది? గొర్రెలండి కంచి దాడుతుంటాను, కోసి కారం పెట్టగలను. తిప్పి కారు గొర్రెలు అమ్ముకుంటే ఎన్నారని మిగబెట్టేది, ఇక మిగబెట్టేది లేదు. అయితే చెట్టు దేనికి మిగబెట్టలేనన్నారు కదండి. పక్క విలంతో పరిగెత్తగలరా? ఎల్లు కత్తిరురా. ఆ నరసింహం గారిని నరికి చీల్చి చెక్కి పోగులేసి నరసులు వచ్చాడు. మొత్తం అంతా ఇనిసావా? ఇదిగో నరకు. నిన్నెవరైనా తిడితే ఊరుకోవద్దని ఆ కేసు గారికి వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు బట్టే నాకెంత ప్రేమ. నీకు నాకున్న సంబంధం మన సారాయికి చీకుముకున్నంత అనుబంధం. మొత్తం 100 గొర్రెలు ఎక్కించాను. మరి 6 గొర్రెలు అయితే ఆడిపోతాను. లాభం గోబల్లోకి వచ్చేస్తుంది. 3 రోజులతో సరిపెట్టుకో బాబు, నేను దండం పెడతాను. ఏటెక్కిందా? అదే గుర్రెలు ఎక్కిందా? మరి అలా వెనకెళ్ళవయ్యా. ట్రైన్ కింద పని చేస్తే కడుక్కోలేక నేను చావాలి. రైట్ బండి తీసుకెళ్లి తండారిపేటలో అన్లోడ్ చేసి తెల్లగానే డాబాట్లకు వచ్చాయి. అలాగే. రెండు బిర్యానీ, ఒక టీ తీసురా. ముందు తింటారా, తర్వాత తెప్పిద్దాం. ఏంటో తొందర? ఆకలిస్తుంది. ఇడ్లీ పెట్టవా? అన్నం తిని ఎల్లుండయింది. అన్నం తిని ఎల్లుండయిందా? ఇదేదో మెంటల్ కేసురా బాబు. 3 ఉన్నాయి, ఒకటి చాలు. పెట్టవా ఇడ్లీ? పెడతా. నన్ను అనుకుని కూర్చున్నావు అనుకో, నీకు ఏం కావాలన్నా పెడతా. నిజంగా పాపా? సరే. ఏంటి ఇడ్లీకే డౌన్ అయిపోయావా? అదిగో ఆ టేప్ రికార్డ్ లో పాట వస్తుంది చూడు, దానికి తగ్గట్టుగా డాన్స్ ఆడేవనుకో ఈ పరోటా నీకు ఇస్తా.
ఆడు. ఆ, ఆ. పరోటా పెడతారా? డాన్స్ చేస్తాను. పరోటా పెడతారా? డాన్స్ చేస్తాను. పరోటా హాయ్, బిర్యానీ. నాకు బిర్యానీ అంటే భలే ఇష్టం. నీ ఒంటి మీద బట్టలన్నీ ఒక్కొక్కటి తీస్తూ డాన్స్ చేయి, నీకు బిర్యానీ ఇస్తాను. ఆకలి అవుతుందయ్యా. ముందు బిర్యానీ తినేసి తర్వాత డాన్స్ చేస్తానే. ఆ, ముందు డాన్స్ చేయి, తర్వాత బిర్యానీ ఇస్తాను. బట్టలు ఇచ్చేయి, బట్టలు ఇచ్చేయి, బట్టలు ఇచ్చేయి. బిర్యానీ ఇస్తారా? డాన్స్ చేస్తాను. బిర్యానీ ఇస్తారా? డాన్స్ చేస్తాను. రేయ్, రేయ్. బుద్ధి లేదు పిచ్చిదాంతో ఇట్లా పరాచకాలు పద. ఏయ్, ఏంటి అసలు ఇంతమంది మేముండగా మమ్మల్ని కాదని దాన్ని ఎగరేసిపోదామనే? జాకెట్ కొడితే బ్లడ్ కళ్ళ చూస్తావు. బ్లడ్ చూసా పద. బిర్యానీ బిర్యానీ ఏదయ్యా? ఇప్పుడు డాన్స్